హాయ్ వెల్కమ్ టు వెటు న్యూస్. ముందుగా శనివారం నాటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి స్పెయిన్. సరైన సమాధానం ఆప్షన్ డి స్పెయిన్. ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు స్పెయిన్లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లను ఒక చోట చేర్చి సమావేశాలు నిర్వహించడం దీని లక్ష్యం. ఈ ఏడాది ఫ్యూచర్ ఫస్ట్ అనే థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు. నేటి మొదటి ప్రశ్న, భారతదేశంలోనే తొలి గతిశక్తి రీసెర్చ్ చైర్ ఎక్కడ స్థాపితమైంది? ఆప్షన్ ఏ ఐఐఎం అహ్మదాబాద్, ఆప్షన్ బి ఐఐఎం షిలాంగ్, ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ డి ఐఐటి బాంబే. సరైన సమాధానం ఆప్షన్ బి ఐఐఎం షిలాంగ్. ఐఐఎం షిలాంగ్ లో భారతదేశంలోని తొలి గతిశక్తి రీసెర్చ్ చైర్ స్థాపించబడింది. లాజిస్టిక్స్ సంబంధిత రంగాలలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం దీని లక్ష్యం. రెండో ప్రశ్న, రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి సవేరా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి పంజాబ్. సరైన సమాధానం ఆప్షన్ సి హర్యానా. రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సవేరా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించి దాన్ని నివారించడానికి సహాయపడుతుంది. మెదాంతా ఫౌండేషన్ మరియు ఆరోగ్య శాఖ సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. మూడో ప్రశ్న, 2023 గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 79, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 84. సరైన సమాధానం ఆప్షన్ బి 80. 2023 గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. 2023లో మొత్తం 34% మంది భారతీయులు సైబర్ బెదిరింపులకు గురయ్యారు. జాతీయ సైబర్ క్రైమ్ రేటు ప్రతి 1,00,000 మంది పౌరులకు 129గా ఉంది. నాలుగో ప్రశ్న, సుదర్శన్ సేతును ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి పీయూష్ గోయల్. సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన గుజరాత్లో ఓకా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ఐదో ప్రశ్న, ధర్మ గార్డియన్ 5వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ సి రాజస్థాన్. భారత్, జపాన్ దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ 5వ ఎడిషన్ రాజస్థాన్లో జరుగుతుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9 వరకు ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఇందులో పాల్గొంటున్నాయి. ఆరో ప్రశ్న, గుజరాయ్ సోలార్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 50 మెగావాట్ల గుజరాయ్ సోలార్ పవర్ స్టేషన్ ఉంది. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ విభాగంలోని కేటగిరీ 1 మినీ రత్న సంస్థ ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఫిబ్రవరి 23న ఈ పవర్ స్టేషన్లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఏడో ప్రశ్న, రాష్ట్రపతి భవన్లో పర్పుల్ ఫెస్ట్ ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి నిర్మలా సీతారామన్, ఆప్షన్ సి రుతిరం గడ్కరీ, ఆప్షన్ డి ద్రౌపది ముర్ము. సరైన సమాధానం ఆప్షన్ డి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లోని అమృత ఉద్యాన్లో పర్పుల్ ఫెస్ట్ ని ప్రారంభించారు. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలోని వికలాంగుల సాధికారత విభాగం దీనిని నిర్వహిస్తుంది. 2024 జనవరి 8 నుండి 13 వరకు గోవాలో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ జరిగింది. ఎనిమిదో ప్రశ్న, స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత్ బౌలర్ ఎవరు? ఆప్షన్ ఏ కపిల్ దేవ్, ఆప్షన్ బి అనిల్ కుంబ్లే, ఆప్షన్ సి రవీంద్ర జడేజా, ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. సరైన సమాధానం ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్.
భారత్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్గా నిలిచాడు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. 63 మ్యాచ్ల్లో 350 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ అధిగమించాడు. 9వ ప్రశ్న, భారతదేశపు మొదటి మహిళా పిచ్ క్యూరేటర్ ఎవరు? ఆప్షన్ ఏ స్నేహ గుప్తా, ఆప్షన్ బి జసింత్ కళ్యాణ్, ఆప్షన్ సి అశ్విని గోయల్, ఆప్షన్ డి ప్రేరణ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ బి జసింత్ కళ్యాణ్. భారతదేశపు మొదటి మహిళా పిచ్ క్యూరేటర్ గా జసింత్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. గతంలో అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ లో పనిచేసిన కళ్యాణ్ ఇప్పుడు ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ లో పిచ్ క్యూరేటర్ గా చేయనున్నారు. 10వ ప్రశ్న, జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఫిబ్రవరి 26, ఆప్షన్ బి ఫిబ్రవరి 27, ఆప్షన్ సి ఫిబ్రవరి 28, ఆప్షన్ డి ఫిబ్రవరి 29. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.